దొరికాయి కదా అని కనపడినవన్నీ తినేసి తాగేస్తే కొంప కొల్లేరైపోతుంది. ఆహారంలో అడ్డమైన ప్రయోగాలు ఎన్నడూ చేయకూడదు. అన్నీ అందరికీ పడవు. కొన్నింటిని కొన్నిట్లో కలిపితే ప్రాణాలకే ప్రమాదం కలగవచ్చు. దేని రుచి దానిదే, దేని రూపం దానిదే, దేని స్వభావం దానికే ప్రత్యేకం. కొన్నిసార్లు తెలియక విరుద్ధ స్వభావం ఉన్న వాటిని కలిపి తింటే ప్రమాదం జరగవచ్చు. అలాంటిదే ఇప్పుడు చూడబోతున్న కాంబినేషన్. చేపలు శరీరానికి వేడిని కలిగిస్తాయి. పాలు, చేపలు రెండింటిని ఒకదాని వెంట ఒకటి తీసుకుంటే దాంతో శరీరంలో రియాక్షన్ కలుగుతుంది. దీనివల్ల రక్తం ఇన్ఫెక్షన్ కు గురై చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయి. పాలు తాగిన తర్వాత కొన్ని పదార్థాలు తీసుకోవటం ప్రమాదకరమని చాలా మంది చెబుతుంటారు. ముఖ్యంగా చేపలు తిన్న వెంటనే పాలు తీసుకోవద్దని పదే పదే సూచిస్తుండడాన్ని గమనించవచ్చు. అలాగే చేపలతో పెరుగు తినడం కూడా హానికరమని చెప్పేవారు లేకపోలేదు. పాలు, చేపలు ఇవి రెండూ మనకు మంచి పౌష్టికాహారంగా ఉన్నాయి. పాలతో కొన్ని రకాల ఆహారాలు, పానీయాలను నివారించాలని ఆయుర్వేదం చెబుతుంది. అలా తీసుకోవటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చేపలు తిన్న తర్వాత పాలు తాగటం వల్ల కొంతమందిలో ల్యూకోడెర్మా అనే అనారోగ్య స్థితి రావచ్చని చెబుతున్నారు. చర్మంపై తెల్లటి మచ్చలు వంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. చేపలు అసిడిక్ స్వభావాన్ని, పాలు ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందట. అయితే ఈ పరిస్థితి అందరిలో ఉండదు. కొంతమందిలో మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. చేపలు మాత్రమే కాదు, చికెన్, మటన్ తిన్నాక కూడా పాలను తాగకూడదని చెప్తారు.